రాజుపాలెంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జ్వాలాముఖి యోగా అఖిల భారత రైతు సశక్తీకరణ కార్యక్రమం నిర్వహించారు. రాజుపాలెం మండలంలోనే వెల్లాల క్షేత్రంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలందరూ పాల్గొనాలని తెలియపరిచారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి విభాగం ఉంది. దాని తరఫున రైతుల సశక్తీకరణ కోసము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, రాజయోగం ద్వారాను మన మనస్సుని శక్తివంతంగా చేసుకోవడము, నైతిక విలువల ఆధారంగా శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి విభాగం ఉంది. దాని తరఫున రైతుల సశక్తీకరణ కోసము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, రాజయోగం ద్వారాను మన మనస్సుని శక్తివంతంగా చేసుకోవడము, నైతిక విలువల ఆధారంగా చేసుకొని, యోగాన్ని ఆధారంగా చేసుకొని, మరి వ్యవసాయంలో కూడా మనము యోగ విధానాన్ని ఉపయోగించి రసాయనిక పద్ధతుల్లో వ్యవసాయం కాకుండా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ భవిష్య భారతదేశం స్వర్ణిమ భారతదేశంగా చేయడం కోసము మన వంతు సహకారం మనం కూడా ఏ విధంగా అందించగలము అన్నది రైతులకు కూడా ప్రేరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మన భారతదేశంలో చాలామంది ద్వారా ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం కోసము ప్రేరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ఈ విశ్వవిద్యాలయం వారు కూడా ఆ విధంగా చాలామందికి ప్రేరణ ఇచ్చి రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు, యోగ విధానంలో వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎలా వివిధ రకాలుగా వ్యవసాయం ఆ విధంగా చేయడం జరుగుతోంది. కానీ మన విశ్వవిద్యాలయం ద్వారానైతే యోగ విధానాన్ని ప్రవేశపెడుతున్నారన్నమాట. అంటే వ్యవసాయం భిన్న స్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ ఇచ్చి మనము దాన్ని రసాయనిక పద్ధతిలో లేకుండా చేయగలము అన్నది ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీస్, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్తో కలిసి కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా విడిగా మన విశ్వవిద్యాలయం సంబంధంలో ఉండే రైతులతో కూడా ఈ వ్యవసాయం చేయించడం జరుగుతుంది. ఓం వేరే కొంపల్లాగా కనబడుతున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వాటిని మార్చండి, ఈ క్రమేణా మార్చండి. రైతులు కానీ కనీసం మీ దగ్గర రావాలంటే భయపడే పరిస్థితి లేకుండా రైతులు ఫ్రీగా వచ్చి రైతులు ఏదైనా చేయాలనిస్తే మీ వల్ల చేయండి అని చెప్పి నాకు చెప్పారు. నేనైతే నా వృత్తిలో ఉన్నంత వరకు నేను 10 చెప్పడం లేదు, కానీ రైతు వరకైతే మాత్రం 100% న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మా వారు కూడా ఈ మాట్లాడడం చేయగలిగింది. అలాగే మన విశ్వవిద్యాలయం నుంచి కానీ అలాగే ప్రతి రంగంలో వ్యక్తి కూడా రైతుకి వీలైన వరకు చేస్తున్నాం. రైతులు నిలబెట్టినప్పుడు ఆ దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి మనందరం కూడా రైతుకి ప్రోత్సాహించాలి, రైతుని ఆదుకోవాలి. మీరు మీ తేలి నుంచి రైతుని కేంద్రీకరిస్తూ రైతు కోసం పడడం రాయడం చాలా ఆనందదాయకము. అందరూ కూడా రైతులకు అందరికీ పాల్పడతాం. రైతు రాజు జై కిసాన్, జై జవాన్, జై హింద్. థ్యాంక్ యూ. భక్తులందరికీ, సేవ చేస్తున్న అందరికీ, ఇక్కడ ఆశమైన అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నా. మా పెద్ద అవగాహన లేదు. ఏమంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి కార్యక్రమం చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకి వ్యాపారమైనా, రైతులు కానీ, ఒక వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గంలో ప్రయత్నించి ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాలైనా కానీ భక్తి మార్గంలో దేవుని కొలుచుకుంటూ ఈరోజు మంచి జరగాల, 1 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
ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్భాలు సంస్థ వాగర్త ప్రతిపత్తి జగదంబికలో ఉంది పార్వతీ పరమేశ్వరుడు. అంటే వాక్కు మరియు దాని యొక్క అర్థంలాగా కలిసి ఉన్నటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటారు. ప్రజాపిత బ్రహ్మకుమారేశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులు, పెద్దలు, ఈ విశ్వవిద్యాలయంలో ఒక ఆధ్యాత్మిక మార్గం ముందు నడుస్తూ ప్రపంచానికి దిశ దశ నిర్దేశం చేస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఇందులో పెద్దలతో వేదిక పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు నిజంగా నేను విశ్వవిద్యాలయం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక మహారాజీ గారు చాలా చక్కగా మాట్లాడారు. శాస్త్ర సాంకేతికత ముందుకు పురోగమించే కొద్దీ మనిషి యొక్క ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి, మనిషిలో నైతిక విలువలు పతనమవుతున్నాయని చెప్పేసి అది అక్షర సత్యం. మరి శాస్త్ర సాంకేతికత పురోగమిస్తుంది, మనకు ఎన్నో సుఖ సౌకర్యాలు దొరుకుతున్నాయి, ఎన్నో మనకు ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సంతోషం అనుభవిస్తూ మనసు మాత్రం వెనకెళ్తా ఉంది, మనసు పరిగెత్తుతూనే ఉన్నాడు. అటువంటి పరిగెత్తే వాతావరణంలో వేగంగా పరిగెత్తే అయిపోయి అలా పాతాళానికి పరిగెడుతున్న మనిషిని మీరు మీలాంటి విశ్వవిద్యాలయంలో మీరు ఆచరించి మీ మార్గాన్ని చూపిస్తూ ప్రపంచాన్ని కొంతైనా అలా పాతాళం వైపు నుంచి కాకుండా బయట తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం, ఆదర్శదాయకం. మిమ్మల్ని మా ఆఫీస్కి ఎప్పుడన్నా వస్తుంటారు, లేదంటే రాఖీ పండుగలో కానీ లేదా ఏదైనా కార్యక్రమాలకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు నిజంగా చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. అసలు వాళ్ళు వాళ్ళ ఒక నిండైన వస్త్రధారణ కానీ లేకపోతే వాళ్ళ చక్కని మాట తీరు కానీ వాళ్ళ నడక అంతా కూడా చూసిన కాసేపు కూడా మనిషిని ప్రశాంతంగా జరుగుతుంది. వాస్తవంగా నిజంగా అద్భుతం. అయితే మీరు ఈ మార్గంలో మమ్మల్ని ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించాలని చేసే ఆలోచన చాలా గొప్పదే. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కేమంటే ప్రతి మనిషి కూడా ఒక భవబంధాల్లో చిక్కుని కాలగూడలో పురుగులాగా ఎలుపుపోయి ఆ బంధాల నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కసారిగా మేము పరిగెడుతున్నాము, మీరు ఆపి ధ్యానంలో కూర్చోంటున్నారు. అంతటి వేగాన్ని ఒక్కసారి ఆపినా కష్టమే, ఆపడానికి కూడా మానవ మాత్రమే కష్టం. కానీ ప్రతి మానవ మాత్రుడు కూడా మనిషి పుట్టిన తర్వాత ఇందాక మన కిషోర్ గారు చాలా గొప్ప మాట చెప్పారు. ప్రతి వ్యక్తి ఏ ఫీల్డ్గా ఉంది, వ్యాపారస్తులు కావచ్చు, రైతు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, వైద్యులు కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత పుట్టామో చనిపోయామో అన్న కాకుండా మనం పుట్టిన తర్వాత మనం పుట్టి నడిచిన ఈ శ్వాస పీల్చిన ఈ గడ్డపై ఏదేమైనా చేశామా, నాతో పాటు పుట్టిన నా తోటి వ్యక్తులకి నేనేమైనా చేశానంటే అంతవరకైనా ఆలోచించుకుంటే ప్రపంచము అధోగతి నుంచి అధపదాల నుంచి స్వర్గం వైపు ఖచ్చితంగా అడుగులేస్తుంది. ఆ పని మనం ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. నాకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినప్పుడు ప్రజాపిత బ్రహ్మకుమారేశ్వరయ్య విశ్వవిద్యాలయం ఉన్నారు, రైతు సశక్తీకరణ అన్నారు. రైతులకి విశ్వవిద్యాలయానికి ఏం సంబంధం, రైతుల్ని ఏం చేయబోతున్నారని నిజంగా ఇంట్రెస్ట్ వచ్చాయి. వాస్తవానికి ఈ కార్యక్రమానికి కొద్దిగా నైట్ అంతా ఎదుర్కొన్న చేపలు బందోబస్తు అలసిపోయినా కానీ ఇక్కడికి ఇచ్చేసిన మీ అధికారుల పేరు వచ్చాను. మన అమ్మడి కిషారి గారి అయితేనేమి, మన రామప్రధాన్ గారి అయితేనేమి, అలాగే దుర్గాజీ గారు కానీ, మహేష్ రెడ్డి గారు కానీ, అలాగే అందరూ మా గవర్నర్ కానీ అందరూ కూడా ఈ వ్యక్తులకి విశ్వవిద్యాలయానికి ఎటువంటి ఏం చేయబోతున్నారు రైతులని చెప్పేసి ఒక ఆసక్తి రావడం అవసరంగా ఇప్పటికే కనుక్కుంటే మన ముందుంది గురుగారు కనుక్కుంటే రైతులకు కూడా ఒక సశక్తీకరణ, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు పండించే విధానంలో కూడా యోగాన్ని ఆధ్యాత్మిక శక్తిని మిక్స్ చేయబోతున్నామని చాలా చక్కని మాట చెప్పారు. నిజంగా అద్భుతాలు. మేము ఒక సిఐగా ఎస్ఐ గారు కానీ నేను ఇక్కడికి సర్కిల్ వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే రోజున సంఘటన చాలా మంది రైతులు ఆత్మహత్యల మీద వ్యక్తించాల్సి వచ్చింది. చాలా మంది రైతుల్ని మా చేతుల మీదుగా మేము తీర్చుకుంటున్నది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పండించే పంటల్లో ఎదుర్కొనలేక, చేసిన అప్పు తీర్చలేక, వాళ్ళు రుణ బాధలతో బాధపడుతూ అవి తీర్చలేక, సంసార బాధలకు ఈదలేక
ఆత్మహత్య చేసుకుంటున్న చాలా ఉన్నాయి. వారి చూసినప్పుడు ఒక రైతు బిడ్డగా, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నా కడుపు తక్కువ వాస్తవంగా చెప్పాలంటే, మరి అటువంటి రైతులకి మనోధైర్యాన్ని ఇచ్చి మనం ఒక ఆధ్యాత్మిక శక్తిని రైతుకి మిక్స్ చేసి రైతుని ముందుకు నడిపించే శక్తిగా మేము ఈ సశక్తికరణ కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్తున్నారు. చాలా అద్భుతమైన విషయం. రైతుని మనం ఆ విధంగా ఆదుకుని రైతుకి మనోధైర్యాన్ని ఇచ్చి మనకు అన్నం పెట్టేవాడు రైతు. మేము కాదు రాదు మీరందరూ కూర్చోబెట్టారు కానీ చాలా సంతోషం. అరుదైన గౌరవం ఇచ్చారు, చాలా సంతోషం. కానీ మేము కాదు రైతులు, మా రాజులు నిజంగా అక్కడ భూమిలో ఉన్న రైతు, ఎంతలో మాడిపోతున్నాడు రైతు, భూమిలో బుర్ర చూసుకుంటున్నాడు రైతు. అతను రాజు, మనం కాదు రాజులను. మనందరికీ అన్నం పెట్టేవాడు ఆయన రాజు. అటువంటి రైతుని, అటువంటి రాజుని మనం అందరం కూడా కష్టపడి నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా మధ్య చాలా దిగువతరమైన రైతుడిని. అప్పుడు బాంబు రాసి అప్పుడు తెచ్చినప్పుడు ఆ అప్పుడు తెచ్చిన అప్పులోనే ఇల్లు కలిపేసి పంటలు పండించి, పంట పండితే అప్పు కట్టాలి, పంట పండకపోతే మళ్ళీ అప్పు తెచ్చడానికి ఇంకో అప్పు చేయాలి. అటువంటి వాతావరణం వచ్చిన నేను రైతుడినే. ఒక రైతులకు బాగా తెలుసు. మనం అందరం కూడా నేను ఈ వేదిక నుంచి కోరేది ఏమంటే, రైతుకి వీలైనంత వరకు ప్రతి ఒక్క శాఖ, మీరు ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, పోలీస్ కావచ్చు, వైద్యులు కావచ్చు, టీచర్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతుకి వీలైనంత వరకు ఎంత వరకు సపోర్ట్ చేయగలిగి ఆయన నిలబడితేనే, రైతు నిలబడితే దేశం నిలబడుతుంది. కాబట్టి దయచేసి నాకు ఈ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు మా నాన్నగారు ఒక చెప్పారు. యాక్చువల్ వాస్తవంగా డిపార్ట్మెంట్ రావడం ఆయన ఇష్టం లేదు. నేను టీచర్ డిపార్ట్మెంట్ వచ్చాను. టీచింగ్ వచ్చినప్పుడు ఇది బాగుంది కదా, పోలీస్ ఇన్ఫార్మేషన్ తీసుకున్నాం వ్యతిరేకించారు మా నాన్నగారు. సరే నేను ప్యాషన్ చూడాలంటే వేరే కొంపల్లాగా కనబడుతున్నాయని, అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వారిని మార్చండి, ఈ క్రమేణా మార్చండి. రైతులు కానీ కనీసం మీ దగ్గర రావాలంటే భయపడే పరిస్థితి లేకుండా రైతులు ఫ్రీగా వచ్చి రైతులకు ఏదైనా చేయాలనిస్తే మీ వల్ల చేయండి అని చెప్పి నాకు చెప్పారు. నేనైతే నా వృత్తిలో ఉన్నంత వరకు నేను సత్యవంతులను అర్చనలో చెప్పడం లేదు, కానీ రైతు వరకైతే మాత్రము 100% న్యాయం ప్రయత్నం చేస్తున్న మా వరకు కూడా ఈ మా శాఖను పెంచేయగలిగింది. అలాగే మన విశ్వవిద్యాలయం నుంచి కానీ అలాగే ప్రతి రంగంలో ఉన్న వ్యక్తి కూడా రైతుకి వీలైన వరకు చేస్తున్నాం. రైతులు నిలబెట్టినప్పుడు ఆ దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి మనందరం కూడా రైతుకి దూరాలు ఇచ్చాలి, రైతుని ఆదుకోవాలి. మీరు మీ దేని నుంచి ఈ రైతుని కేంద్రీకరిస్తూ రైతు కోసం ప్రోగ్రాం తయారు చేయడం చాలా ఆనందదాయకము. అందరూ కూడా రైతులకు అందరికీ పాల్పడడం. రైతు రాదు. జై కిసాన్, జై జవాన్, జై హింద్. థ్యాంక్ యూ.